సమస్యలను ఆర్చీల రూపంలో స్వీకరించి వాటి పరిష్కారం కొరకు ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల విభాగం ఆదిలాబాద్ జిల్లాలో నామమాత్రంగా కొనసాగుతుంది. ఎన్నో ఆశలతో జిల్లాలోని వివిధ మండలాల నుండి తమ సమస్యలను మొరపెట్టుకునేందుకు గ్రీవెన్స్ కు వచ్చిన జనం వస్తుంటారు. తీరా వారు కలెక్టర్ సమావేశ మందిరానికి వచ్చేసరికి అక్కడ అధికారులు ఎవరూ లేకపోవడంతో వారు నిరాశగా వెనుదిరగాల్సిన పరిస్థితి నెలకొంది. నేడు మధ్యాహ్నం 1 గంటకు ఆర్చీదారులందరూ గ్రీవెన్స్ వద్ద వేచి ఉన్నప్పటికీ అధికారులందరూ అప్పటికే వెళ్లిపోయారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జోషి అందిస్తారు. ఎన్నికల తర్వాత నిర్వహించినటువంటి మొట్టమొదటి ఫిర్యాదుల విభాగం గ్రీవెన్స్ సెల్ ఆదిలాబాద్ లో ఏ విధంగా పనిచేస్తుంది అనడానికి మనం ఇప్పుడు ప్రత్యక్షంగా ఇక్కడ చూడవచ్చు. కెమెరా జర్నలిస్ట్ నర్సింగ్ మనకు విజువల్స్ లో చూపిస్తున్నారు. ఇది ప్రతి సోమవారము ఇక్కడ గ్రీవెన్స్ నిర్వహించేటటువంటి కలెక్టర్ సమావేశ మందిరము. ఇక్కడ జనాలు చాలా తమ సమస్యలకు సంబంధించి ఎందరో మంది జనాలు ఇక్కడికి వస్తున్నప్పటికీ కూడా అధికారులు ఎవరు, కలెక్టర్ సహా అధికారులు ఎవరు అందుబాటులో లేనటువంటి విషయము పూర్తిగా సమావేశ మందిరం పూర్తిగా కూడా బోసిపోయి ఉన్నటువంటి పరిస్థితి. చాలా వరకు గ్రామీణ ప్రాంతాల నుండి ఆదివాసీలు, మహిళలు, వృద్ధులు వాళ్ళకు సంబంధించినటువంటి నానా రకాలైనటువంటి సమస్యల పైన కలెక్టర్ కు విన్నవించుకొని తమ సమస్యల పరిష్కారం కొరకు వచ్చినప్పటికీ కూడా ఇక్కడ ఎవరు అధికారులు అందుబాటులో లేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా నిరాశతో వెనుదిరుగుతున్నటువంటి పరిస్థితి దృశ్యాలు మనకు కనిపిస్తుంది. ఇక్కడ కొంతమంది కలెక్టర్ ని కలిసి తమ అర్జీలు సమర్పించడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు ఏ సమస్య పైన వచ్చారు? అసలు కలెక్టర్ ని కలవడం జరిగిందా? ఏంది అసలు? ఏం లేదు, ఈ నెల 13వ తేదీన నార్నూరులో తలపెట్టిన దళిత దెబ్బ పేరుతో సమావేశం నిర్వహిస్తున్న దానికి మేము ఆదివాసుల మొత్తం కూడా అన్ని సంఘాల ఆధ్వర్యంలో మేము ఈరోజు అదైతే ఆదివాసుల మనోభావాలకు విరుద్ధంగా ఏర్పాటు చేసే దళిత దెబ్బ సభను రద్దు చేయాలని మేము విన్నవిస్తాం. లేదా ఇప్పుడు మీరు కలెక్టర్ దగ్గరికి ఇదే విషయం విన్నవించడానికి వచ్చిండ్రు కదా, ఇక్కడ కలెక్టర్ ని కలిసినరా? అసలు కలెక్టర్ అందుబాటులో ఉన్నారా? అధికారులు అందుబాటులో ఉన్నారా లేరా? మీరు కలిసినరా లేదా? మేము ఇంతవరకు మేము వచ్చేసరికి ఇక్కడ ఎవరు కలెక్టర్ లేరు, అసలు ఎలాంటి అధికారులు కూడా లేరు. మొత్తానికి మేము చాలా దూరం నుంచి వచ్చేసినాం, ఎందుకంటే ఉమ్మడి జిల్లా నుంచి రావాలి. ఇదైతే మరికొంతమంది మహిళలు కూడా అక్కడ కూర్చొని ఉన్నారు. వాళ్ళ సమస్యలు ఏంటి? కొంతమంది గ్రామీణులు కూడా ఇక్కడ కూర్చొని ఉన్నారు. అసలు వాళ్ళ సమస్యలు ఏంటి? వాళ్ళ కలెక్టర్ కలవడం జరిగిందా లేదా అనేటటువంటి విషయం మనము తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వెళ్ళి వచ్చిండ్రు? అసలు కలెక్టర్ని కలిసిర్రా మీరు? అంటే మీరు వచ్చేసరికి కలెక్టర్ ఉన్నారా లేకపోతే అధికారులు ఉన్నారా? మీరు లేటుగా వచ్చిండ్రా? ఏంది అసలు? లేట్కి వచ్చినాం, ఇప్పుడు వచ్చినాం సార్, ఇప్పుడు వచ్చినాం. ఎవరన్నా అధికారులు ఉన్నారా? సర్పంచ్ సార్ మనం ఎవరన్నా ఇప్పుడు మీరు మీ గ్రామ సమస్య మీద వచ్చిన సందర్భంలో అధికారులు ఎవరన్నా అందుబాటులో ఉన్నారా? మీరు వచ్చినటువంటి పని ఏదైనా తీరిందా? సమస్య విన్నవించడం జరిగిందా లేదా? లేదు, ఇప్పుడు వచ్చినాం, కలుస్తాం కొద్దిసేపు. ఇప్పుడు లోపల అధికారులు ఉన్నారా? ఎవరు లేరు. మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు లేరు అనే దానికి ఏం సమాధానం చెప్తారు? వెయిట్ చేస్తాం, ఇంకా టైం ఉంది కదా గ్రీవెన్స్ కి, వస్తారని వచ్చే వరకు అయితే వెయిట్ చేస్తాం. ఇప్పుడు అధికారులు ఎవరు లేరు, వస్తారు అనేటటువంటి ఆశ ఉందా? లేకపోతే ఏదైనా సమాధానం ఎవరైనా చెప్పిర్రా వస్తారని? ఏమో ఇంకా తెలియదు, ఇప్పుడు వచ్చినాం, కనుక్కుంటాం. కొంతమంది మహిళలు కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళ సమస్య ఏంటి? అసలు వాళ్ళు కలెక్టర్ ని కలిసినరా లేదా అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వెళ్ళి వచ్చిర్రు? మీరు అంటే ఏదైనా పని చేసేటటువంటి వాళ్ళ లేకపోతే మామూలుగా మీ సమస్యల మీద వచ్చారు? వీడిలు చేస్తాం సార్. మీరేం సమస్య మీద వచ్చిర్రమ్మా? వీడి పింఛన్ వస్తలేదు, పింఛన్ కోసం వచ్చిన. ఇప్పుడు కలెక్టర్ కలిసినరా? అధికారులు కలిసినరా? కలలే, ఇంకా ఇప్పుడే వచ్చిన. అంటే ఇప్పుడు ఎంతవరకు కూర్చొని ఉంటారు? అసలు వాళ్ళు వస్తారని చెప్పిర్రా లేకపోతే ఏంది? తెలియదు సార్, ఇక అత్తే ఇచ్చిపోతాం. ఒకవేళ రాకపోతే వెళ్ళిపోతాం. ఏం చేస్తాం సార్? ఎక్కడి నుంచి వెళ్ళి వచ్చారమ్మా మీరు? పట్నపూర్ బోత్ మండలం. మీరందరూ కూడా బీడీలకు సంబంధించినటువంటి వాళ్ళేనా? ఇది అంటే ఇక్కడ సమస్య మనం ఒక్కసారి లోపల కలెక్టరేట్ సమావేశ మందిరం కు సంబంధించినటువంటి దృశ్యాలు కూడా చూడవచ్చు. పూర్తిగా బోసిపోయినటువంటి పరిస్థితి, ఏ ఒక్క అధికారి కూడా లేనటువంటి పరిస్థితి ఇక్కడ కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉంది. అయితే ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలపైన అర్జీలు స్వీకరించడం ద్వారా వాటి ప్రకారంగా ఆయా సమస్యలను ఆయా మార్గాల్లో పరిష్కరించేందుకు ఏర్పాటు చేసినటువంటి గ్రీవెన్స్ కు సంబంధించినటువంటి పరిస్థితి ఈ విధంగా ఉంది. అంటే జిల్లాలో సమస్యల పరిష్కారానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఏ విధంగా ఉన్నాయనేటటువంటిది మనకు పూర్తిగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. అంటే కనీసం ఏ ఒక్క అధికారి అందుబాటులో లేకపోయినా మిగతా వాళ్ళు అందుబాటులో ఉండైనా సరే ఆయా ప్రాంతాలకు సంబంధించినటువంటి జనాలకు సంబంధించినటువంటి సమస్యలను పరిష్కారానికి అంటే కృషి చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. కానీ దానికి విరుద్ధంగా ఏకంగా ఏ ఒక్క అధికారి కూడా ఇక్కడ అందుబాటులో లేకపోవడం అనేటటువంటిది ఆదిలాబాద్ జిల్లాలో జరుగుతున్నటువంటి గ్రీవెన్స్ ఏ విధంగా జరుగుతుంది అనడానికి ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తున్నటువంటి పరిస్థితి. ఇది మొత్తానికి ఆదిలాబాద్ గ్రీవెన్స్ లో జరుగుతున్నటువంటి తతంగం. కెమెరా పర్సన్ నర్సింగ్ తో ఆదిలాబాద్ కలెక్టరేట్ నుండి రాజశేఖర్ జోషి, అమ్మా.